నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అఖండ 2 రిలీజ్ అసలు ఈ ఇయర్లో కాదు, నెక్స్ట్ ఇయర్ అనే వార్త వింటూ ఉన్నాము. అసలు అంటే ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది? నిన్న మనం ఈ 2 రోజులు అప్డేట్ చూసుకుంటే నైట్కి ఎట్టి పరిస్థితుల్లో విడుదల అవ్వాలి అని చెప్పేసి బాలకృష్ణ నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చారు అన్నది కూడా మనం ఒక అప్డేట్ తీసుకున్నాము. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు సినారియో మొత్తం చేంజ్ అవుతూ ఉంది? ఇప్పటివరకు ఎవరు కూడా అఫిషియల్గా డేట్ అనౌన్స్ చేయలేదండి. ప్రొడ్యూసర్స్ అంటే 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఒక ప్రకటన అయితే ఇచ్చారు. అదేంటంటే త్వరలోనే మేము డేట్ అనౌన్స్ చేస్తాము. సో మామూలుగా మేము చాలా ట్రై చేసాము, కానీ మా ప్రయత్నాలు ఫలించలేదు. అందుకని మేము రిగ్రెట్ అవుతున్నాము. త్వరలోనే మేము డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా పెద్ద హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ మాకుంది అనేది మాత్రమే దాంట్లో చెప్పారు. ఇప్పుడు వాళ్ళ మీద కూడా మొత్తం ఇట్లా డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్స్, తర్వాత అభిమానులు, ప్రేక్షకులు వీళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రొడ్యూసర్లు దొరికితే మా చేతికి ఉంటుంది అన్నట్టుగా పోస్టులు పెడుతున్నారు బాలయ్య అభిమానులు. సో ఎందుకంటే ప్రొడ్యూసర్లు దీన్ని ముందుగానే వాళ్ళకి తెలుసు దాదాపు 100 కోట్ల అప్పు ఉంది అని చెప్తున్నారు మొత్తంగా. అంటే ఇక్కడ ఫైనాన్షియల్కి కావచ్చు, హీరోస్ వాళ్ళకి కావచ్చు, 10 ఏళ్ళ నుంచి వాళ్ళకి అప్పు, వీళ్ళ లావాదేవీలు నడుస్తున్నాయి. అప్పు ఉందని తెలుసు, వాళ్ళు వస్తారని కూడా వీళ్ళకి తెలుసు. తెలిసి ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు, బాలయ్యకి చెప్పి దీన్ని డీల్ చేయాలని వీళ్ళు ఎందుకు అనుకోలేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. దానికి వాళ్ళు పబ్లిక్గా సమాధానం అయితే ఇవ్వలేదు. అట్లాగే బాలయ్యకి కూడా కోపం వచ్చి అర్ధరాత్రి బోయపాటి ఇంటికి వెళ్ళాడని ప్రొడ్యూసర్లను పిలిపించి అక్కడ ఇద్దరిని కూడా తీవ్రంగా మందలించి, మీరేం చేస్తారో తెలీదు, నా అభిమానులు నిరాశలో ఉన్నారు, మీరు ఈవినింగ్కి షో పడాలని వార్నింగ్ ఇచ్చిపోయాడని చెప్తారు. అందుకని నిన్నంతా కూడా ఈరోజు మార్నింగ్ కానీ నిన్న నైట్కే రిలీజ్ అవుతుందని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏమంటే, ఒకటి డిసెంబర్ 12 కానీ లేకపోతే 19 కానీ ఉండొచ్చు అనేది ఒక వార్త. కానీ 19 అవతార్ వస్తుంది, అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా వస్తుంది. సో అది బాగా కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అవతార్ సినిమా కూడా ఇండియాలో పెద్ద హిట్ అయింది గతంలో కూడా. ఇప్పుడు కూడా అవతార్ అనేసరికి దానికి ఎక్కువ ప్రిఫర్ చేసే అవకాశం ఉంది, ముఖ్యంగా ఫ్యామిలీస్, పిల్లలు, ఇదంతా. సో అందువల్ల అది కాంపిటీషన్ ఇస్తుంది. ఇది ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి అది హిందీలో కూడా అవతార్, మిగతా లాంగ్వేజ్లో కూడా అవతార్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది. ఇక రెండవది సంక్రాంతికి ఉండొచ్చు అనేది ఒక, అంటే నెక్స్ట్ ఇయర్ అయితే ఉండే ఛాన్స్ లేదు. దీనికి కారణం ఏంటంటే మన బుక్ మై షోలో 2026 రిలీజ్ అని పెట్టేశారు. సో బుక్ మై షోలో పెట్టారంటే ప్రొడ్యూసర్లు చెప్పడం వల్ల పెట్టుంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఇంకా డేట్లు అయితే కుదరదు ఇప్పుడు. కాబట్టి ఇంకా సంక్రాంతికి ఏమన్నా ఛాన్స్ ఉందా అని అనుకుంటున్నారు. కానీ సంక్రాంతికి టఫ్ కాంపిటీషన్ ఉంది. దాదాపు తెలుగు, తమిళ్ కలిసి 7 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి. మన శంకర వరప్రసాద్ ఉంది, ఆల్రెడీ వాళ్ళు పండగకు వస్తున్నామని పెట్టుకొని వాళ్ళు క్లియర్గా ఉన్నారు. అట్లాగే రాజాసాబ్ ఉంది, 9th వాళ్ళు డేట్ కూడా ఇచ్చారు. ఇక ఈ 2 పెద్ద సినిమాలు అండి. అనగనగా ఒక రాజుది ఇంకా తేలలేదు, కానీ నవీన్ పోలిశెట్టిది అది కూడా ఉండే అవకాశం ఉంది. అట్లాగే నారి నారి నడుము మురారి ఒకటి వచ్చే అవకాశం ఉంది, శర్వానందది. అది కాకుండా విజయ్ది, తమిళ్ విజయ్ది జననాయకన్, అది లాస్ట్ సినిమా అయింది. అది చాలా బ్యాంగ్తో అది వస్తుంది. విజయ్కి తెలుగులో కూడా మంచిది ఉంది, అది ఉంది. అలాగే పరాశక్తి, శివకార్తికేయన్ కూడా తెలుగులో ఆ మధ్య ప్రిన్స్ కూడా రిలీజ్ అయింది. శివకార్తికేయన్ కూడా పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, దొరకవు అనమాట. సో అందువల్ల రెండోది ఏంటంటే మన వరప్రసాద్, రాజాసాబ్ ఈ 2 కూడా ఫ్యామిలీ సినిమాలు, ఫ్యామిలీ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ప్రభాస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు థియేటర్లు కూడా. రెండోది ఏంటంటే పాన్ ఇండియా సినిమాలు ఇవన్నీ కూడా. అందుకని బాగా కాంపిటీషన్ అయితే ఉంటుంది. సంక్రాంతికి రిలీజ్ అనేది డేంజరస్ బాలయ్య ఈ సినిమాకి. కాబట్టి సంక్రాంతికి కూడా ఉండకపోతే మళ్ళీ ఎప్పుడు ఉంటుంది, ఫిబ్రవరియా, మార్చా అన్న డౌట్లు అయితే వచ్చేసాయి జనాలకి. సో దీని పట్ల ఇప్పుడు సీరియస్గా నిన్న చాలామంది డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడారు, ఎగ్జిబిటర్లు మాట్లాడారు, కొంతమంది థియేటర్ ఓనర్లు వచ్చి వాపోతూ మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళకి సడన్గా 2000 థియేటర్లు బ్లాక్ అయిపోయినాయి. సో 2000 దేశంలో 2000 థియేటర్ల యజమానులు కావచ్చు, అక్కడ డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు,
వాళ్ళు పెద్ద ఇదైంది. ఎందుకంటే ప్రొడ్యూసర్లకి ఆల్రెడీ టేబుల్ ప్రాఫిటే 100 కోట్లు వచ్చిందని చెప్తున్నారు కంఫర్టబుల్గా. వచ్చినప్పుడు వాళ్ళు డీల్ చేసి బాలయ్య లాంటి వాళ్ళని పెట్టుకొని హీరోస్ వాళ్ళతో మాట్లాడుకొని ఇదిగో మీకు ఇంత ఇస్తాము సెటిల్మెంట్ చేసుకొని ఉంటాయేది. వీళ్ళు గతంలో కూడా అలాగే వాళ్ళతో ఉన్నారు. ఇది ఇప్పటిది కాదు, 10 ఏళ్ళ ముందు నుంచి ఉంది. దూకుడుతో స్టార్ట్ అయింది ఇది. దూకుడు తర్వాత 1 నేను ఒక్కడినే చేయింది, తర్వాత ఆగడు ఇవన్నీ కూడా ఈ 3 మహేష్ బాబు సినిమాలే. అక్కడ వరకు వీళ్ళకి ఇదైంది. అప్పుడు మహేష్ బాబు వీళ్ళ కోసమే ఆగడలో డబ్బులు పోయినాయి కాబట్టి నేను చేస్తానని చెప్పి శ్రీమంతుడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ హీరోస్కి ఇచ్చారు. అట్లా కొంత వాళ్ళని పాసిఫై చేశాడు మహేష్ బాబు. ఆ తర్వాత సర్కార్ వారి పాటప్పుడు వీళ్ళు గొడవ చేయలేదు, ఎందుకంటే దాంట్లో మైత్రి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఇటు మహేష్ బాబు జిఎంబి అంటారు, జిఎంబి బ్యానర్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి అప్పుడు వాళ్ళు ప్రెజర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ప్రెజర్ చేయదలుచుకున్నారు, ఎందుకంటే ఇప్పుడు చేయకపోతే ఇంకా డబ్బులు రావు అనేది హీరోస్కి ఉన్న ఇది. వాళ్ళకి ఏంటంటే మొత్తం దాదాపు 28 కోట్లు అనుకోవచ్చు, 27 కోట్ల 70 లక్షలు ప్లస్ 14%, అంటే మొత్తంగా ఒక 50 కోట్ల వరకు వాళ్ళకి రావాలంటున్నారు. అది కాకుండా ఇక్కడ ఫైనాన్సర్స్ వీళ్ళకి కూడా ఉంది, దాదాపు 80 నుంచి 100 కోట్ల వరకు వీళ్ళు అప్పులు ఉన్నాయి వీళ్ళకి 14 రీల్స్ వాళ్ళకి. అందుకని ఆ అప్పులు 14 రీల్స్ పేరుతో చేశారు కాబట్టి 14 రీల్స్ ప్లస్ అని పెట్టి ఇప్పుడు కొత్త బ్యానర్ పెట్టి దీంట్లో తీశారు. దీన్ని కోర్టు అర్థం చేసుకొని ఇంజక్షన్ ఇచ్చింది అనేది చెన్నై కోర్టు. సో కాబట్టి ఈరైతే రిలీజు అయ్యే పరిస్థితి అయితే కనపడలే, ఎందుకంటే ముందుగా డేట్ అనౌన్స్ చేస్తారు కదా, ఈ గందరగోళాన్ని ముందు ఆపడం కోసమైనా డేట్ అనౌన్స్ చేసేవాళ్ళు క్లారిటీ ఉంటే. సో ఇంకా క్లారిటీ రాలేదు. మరి దీని పట్ల బాలయ్య సరే ముందు తెలియదు బాలయ్యకి అనుకున్నాం, తెలిసినాక కూడా ఎందుకు ఆయన డీల్ చేయలేకపోతున్నాడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అభిమానులేమో మా బాలయ్య చాలా మంచివాడు, గవర్నమెంట్ ఉన్నా కూడా ఆయన ఎప్పుడు అవినీతికి పాల్పడలేదు, తన గవర్నమెంట్ ఉన్నా కూడా ఇప్పుడు కూడా తన సొంత పనులకి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడు, ఇది అని చెప్తున్నారు. అవన్నీ బుల్షిట్ స్టోరీస్, ఏమీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. బాలయ్య ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో మాట్లాడచ్చు, ఆయన ఏమి పవర్ను లేకపోతే అవుట్ ఆఫ్ వే వెళ్ళాల్సిన పడలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవుట్ ఆఫ్ వే వెళ్ళాడు, ఆయన కూర్చొని మాట్లాడాడు. మామూలుగా హీరోలు పెద్ద సినిమాలకి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు, అంత తప్ప ఆయన ఎవడు పవర్ ఉపయోగించుకోమనో మోడీని ఉపయోగించుకోమని చెప్పలేదు. రెండోది అట్లా అనుకుంటే మరి ఆయనకి అదే అంటున్నారు ఇటుపక్క, ఆయన కాల్పులు జరిగినప్పుడు ఆయన ఉపయోగించుకోలేదా పవర్ని, ఆయన అడగలేదు అందరినీ, లేకపోతే ఆయన జైలుకి వెళ్ళేవాడు కదా ఆ టైంలో. కాబట్టి ఇక్కడ అవన్నీ బుల్షిట్లు. ఎవరికి అవసరాలు వచ్చినా మనకైనా మామూలు, ఇప్పుడు నాకు ఏదైనా వస్తే నాకు తెలిసిన వాళ్ళని అడుగుతాగా, మీరు కొంత హెల్ప్ చేయండి సార్, ఒక మాట చెప్పండి అని, లేకపోతే ఒక మాట చెప్పండి మేడం అని అడుగుతాను కదా, అది కామన్ అది. సో ఏదో ఉంది మొత్తానికి, ఏదో నడుస్తుంది తెర వెనుక. ఎందుకంటే ఇంకొక వాదన కూడా నేను విన్నాను, బాలయ్యకే 10 కోట్లు రావాలి, ఆగిపోవడం పట్ల బాలయ్య హ్యాపీగా ఉన్నాడని ఒక సీనియర్ జర్నలిస్ట్ నాకు చెప్పాడు. ఎందుకంటే ఆయనకు కూడా 10 కోట్లు రావాలి, అట్లాగే బోయపాటికి కూడా కొన్ని 3 కోట్లు ఎంతో పెండింగ్ ఉంది, సో ప్రొడ్యూసర్లు ఇవ్వలేదు అని. సో బాలయ్యనే దీని పట్ల అంటే నాకే మీరు ఎగ్గొట్టారు కదా, సినిమా ఆగిపోతే మీకు మంచి జరిగింది అన్నట్టుగా, నాకేమైతే ఏం కాదు అన్నట్టుగా బాలయ్య ఉన్నాడనేది కూడా ఒక వెర్షన్ అండి. సో ఇవి అంత బయటికి కనబడేంత ఇదిగా ఏమీ ఉండదు. ఖచ్చితంగా ప్రొడ్యూసర్ల వైపు నుంచి అయితే కొంత గందరగోళం ఉంది. సో మన సురేష్ బాబు కూడా అదే చెప్పాడు, ఇవన్నీ బయటికి రాకూడదు, బయటకు వచ్చాయి, దీని గురించి మాట్లాడొద్దని సురేష్ చెప్పాడు. కానీ మాట్లాడకుండా ఎందుకుంటారు, ఆయన విచిత్రంగా మాట్లాడాడు సురేష్ బాబు. అంటే ప్రేక్షకులు మీకు సినిమా వస్తే చూడండి, లేకపోతే గమ్మున అంటే టికెట్లు కొన్నారు, డిస్ట్రిబ్యూటర్లు, ఇదంతా ఉంది కదండి, ఎందుకు మాట్లాడతారు కదా. కాబట్టి అదే అంతే కదా, టైం పెడతారు దానికోసం, ఇవన్నీ ఉంటాయి కదా. థియేటర్లు ఇప్పుడు బల్క్ గా కొంతమంది టికెట్లు కొన్నారండి, బాలయ్య ఫ్యాన్స్ కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు బల్క్ థియేటర్ ని బ్లాక్ చేయడం కోసం వీళ్ళు కొన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరికో ఫ్రీగా ఇస్తారు కదా, ఇచ్చారు, మరి వీళ్ళకంతా కూడా ఇప్పుడు డబ్బులు పోయినట్టే కదా అనవసరంగా. ఇలాగ చాలా రకాల అంశాలు దీంట్లో ఉంటాయి లోతుకెళ్ళే కొద్దీ. కాబట్టి ఏంటంటే ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ నుంచి ఆయన చేశాడు. ఏదేమైనా ప్రొడ్యూసర్ని మనం నిందించలేము, కానీ ఏదేమైనా ఇది చాలా మంది దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. రైట్, థ్యాంక్ యూ సార్.